అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరూ ఒకసారి గమనించాలి, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏ అంశం వచ్చినా సరే ఈ పోరాటం పేదలకి పెత్తందారులకి ఉన్న పోరాటం అని మళ్ళీ చెప్పేవాళ్ళు. ఇసుక గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేది. వీళ్ళు దాని మీద రేటు పెట్టడం వల్ల ఇంచుమించు ఇప్పుడే చెప్తున్నారు, టన్ను 1000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక లారీ సైజు బట్టి 5-6 వేలు 8 వేలు కూడా వెళ్ళే పరిస్థితి. లారీలో 60 టన్నులు పడతాయి. సో 50,000 60,000. సో దెబ్బతినేది ఎవరండి? పేదవాళ్ళు. సో ఈ పోరాటం పెత్తందాలకి పేదవాళ్ళకి, మేము పెత్తందాళ్ళు వాళ్ళు పేదవాళ్ళ పట్ల అంటే అందరూ ఒకసారి గమనించుకోండి. వీళ్ళు చెప్పే మాటలేంటి, చేసే పనులేంటి అని. భవన నిర్మాణ కార్మికులు అసలు పని లేక చాలామంది సూసైడ్లు చేసుకోవడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎంటైర్ ఎకనామిక్ సెక్టర్ చాలా దెబ్బతిందండి. గత 5 సంవత్సరాలు తెలంగాణ బాగా అభివృద్ధి అయింది, హైదరాబాద్లో బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందంటే దానికి అట్లీస్ట్ 50% రెస్పాన్సిబిలిటీ మన ఆంధ్ర వాళ్ళు అవుతుంది. ఇక్కడ ఏమీ గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల ఇక్కడ డెవలపర్స్ అందరూ వెళ్ళి పెట్టుబడుల హైదరాబాద్లో పెట్టి తెలంగాణలో పెట్టి అక్కడ పెంచారు. రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఇసుక పాలసీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో అది తిరిగి తీసుకొస్తామని ఇప్పుడే జియో నంబర్ 43 రిలీజ్ చేసి ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా అందరికీ దొరికే విధంగా చేయడం అనేది మీ అందరం అభినందిస్తున్నాము. మా పార్టీ తరఫున కూడా మా కూటమి తరఫు నుంచి కూడా ఈ డిసిషన్ అనేది అభివృద్ధికి చాలా దారి చూపించాలని కోరుకుంటున్నాం. ఎంత డబ్బులు దొబ్బేశారనేది వేరే ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇందాక బాబ్జీ గారు అన్నట్టు 50,000 కోట్లు, ఇంకో దగ్గర 10,000 కోట్లు, ఎగ్జాక్ట్ అనేది ఇప్పుడు కొంచెం అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు డబ్బులు తినడమే కాదు, ఎన్వైరన్మెంట్ని కూడా బాగా డ్యామేజ్ చేశారు. సస్టైనబుల్గా ఏంటంటే సంవత్సరానికి ఇంత ఇసుక తీస్తే అక్కడ రివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనేది ఉంటుంది. అది కూడా వీళ్ళు పట్టించుకోకుండా టార్గెట్స్ పెట్టేసుకుని ఎంత కావాలంటే అంత తవ్వేయడం అనేది అనేక ప్రాంతాల్లో జరిగింది. మీ అందరు న్యూస్లో చూస్తుంటారు. అది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వాళ్ళు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరికి ఇచ్చేశారు కాంట్రాక్ట్, నెలకి ఇంత డబ్బులు కట్టాలి అని. ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళ మీద పడతారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నీకు ఇచ్చిన టార్గెట్ నువ్వు ఎట్లా అచీవ్ చేస్తావో మాకు అనవసరం. ఆ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత అదనంగా నీకు ఏదైనా మిగిలితే అది నీ జేబులో, మిగిలిపోయినా పర్వాలేదు, మాకు సంబంధం లేదు. అంటే ఇలా ఆల్మోస్ట్ ఏంటంటే అది ఒక చాలా ప్రొఫెషనల్ కట్ థ్రోట్ కాంట్రాక్ట్ లాగా తయారు చేసి అంత డబ్బులు సెంట్రలైజ్ చేసి సంపాదించుకున్నారు. ఇలా మన భూగర్భ సంపద ఇసుక ఒకటే కాదు, రకరకాల విధాల్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయి. అందుకే మొన్న కూడా గవర్నమెంట్ దాని మీద రివ్యూ పెట్టింది. మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ కూడా అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కోరేది ఏంటి అంటే ఈ ఉచిత ఇసుక పాలసీని అందరూ సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుంటూ సస్టైనబుల్గా చేసి గవర్నమెంట్ ఒక కమిటీ కూడా పెడుతుంది ఆధ్వర్యంలో మిగతా ఆఫీషియల్స్ అందరం కలిసి సరిగ్గా జరిగేటట్టు ఇసుక కూడా ఉచితంగా అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చేస్తాం. అందరినీ కోరేది ఏంటంటే ఇది తిరిగి ఈ పాలసీని యూజ్ చేసుకుని మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాము. ఏదైతే రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కమర్షియల్ డెవలపర్స్ అందరూ స్లో డౌన్ అయిపోయారో తిరిగి పూర్వ వైభవం ఆంధ్ర రాష్ట్రానికి రావాలని మేము కోరుకుంటున్నాం. మా తరఫున రాజకీయంగా అంటే కూటమి ప్రభుత్వం నుంచి అంతా మద్దతు అందజేస్తాం. అండ్ సస్టైనబుల్గా అండ్ ఎన్వైరన్మెంట్ పాలసీస్ అన్నీ పాటిస్తూ మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలి. అండ్ ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా గత 5 సంవత్సరాలు అన్నీ హాల్ట్కి వచ్చేసినాయి. మేము కట్టిన ఇల్లులు కూడా అలా ఖాళీగా ఉండిపోతే ఎండింగ్లో హడావుడిలో ఏదో పెయింట్లు వేసేసి ఇద్దామని ట్రై చేశారు. కానీ అక్కడ వాటర్ లైన్లు, ఎలక్ట్రిసిటీ లైన్లు లేకపోవడం వల్ల అవి కూడా అందజేయడం. ఇవాళ అవి కూడా మేము పూర్తి చేసి హౌసింగ్ కూడా పూర్తిగా అందరికీ అందజేసేటట్టు పనిచేస్తాం. ప్యాసింజర్స్ అనుభవించేది రైల్వే స్టేషను. ఆ స్టేషన్ గతంలో మీరు ప్రధానమంత్రి గారు వర్చువల్గా అది ఇనాగ్రేట్ చేసినట్టున్నారు. 600 కోట్లతో రెనోవేషన్ అనేది. అది మొన్నే రథయాత్ర కోసం స్పెషల్ ట్రైన్ ఫ్లాగ్ ఆఫ్ చేసుకున్నప్పుడు డిఆర్ఎం చెప్పారు గతంలో కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసి
సరిగ్గా బిడ్డలు దొరకకపోవడం వల్ల మళ్ళీ కొత్త బిడ్లు పిలవడం జరిగింది. బిడ్లు మొన్నే ఓపెన్ చేశారంట. దాంట్లో ఒకరిని ఫైనలైజ్ చేస్తారు. అది అతి త్వరలో అది పూర్తి చేసేసి ప్రయాణికులకి అందరికీ ఒక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రైల్వే స్టేషన్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ఇంకా రైల్వే జోన్కి వచ్చేసరికి ఇప్పుడు జోన్ ఇచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డివిజన్ కూడా వాల్టేర్లోనే రిటైన్ చేయమని. ఆ జోన్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఇవ్వమంటే గత ప్రభుత్వం లాస్ట్ 6 నెలల్లో ఆడవాడిలో 3 నెలల లోపల క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తే అది అన్సూటబుల్ అని రైల్వేస్ అనడం వల్ల అది ముందుకెళ్ళలేదు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కూటమి ప్రభుత్వం ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా అనేక పార్టీలతో కలిసి పోటీ చేసి గెలిచాను. ఇక్కడ మాత్రం నేను ఎంపీగా పోటీ చేస్తూ నా 7 పాయింట్లలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటా అనేది ఒక పాయింట్ చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా, మాటపూర్వకంగా కాదుగా లిఖితపూర్వకంగా చెప్పాం. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే నిబద్ధతతో మేము పనిచేస్తాము. కానీ ఇవాళ ఏంటి అంటే ఇక్కడ ఫోటో వస్తే, ఇక్కడ మంత్రి గారు వస్తే ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే పని జరిగిపోదు కదా. ద పాయింట్ ఇస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. ఇవాళ స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల అప్పు విపరీతంగా పెరిగిపోయింది. ఇంచుమించు 20,000 కోట్ల అప్పు పరిస్థితిలో ఉంది. అండ్ ఇప్పుడు దాన్ని నడపాలంటే డే టు డే క్యాష్ ఫ్లో కూడా లేదు. సో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే దానికి డెఫినెట్గా కేంద్రం నుంచి మన స్టీల్ ఉక్కు మంత్రే కాదు, బహుశా క్యాబినెట్ కూడా దాని మీద ఒక ఆలోచన తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా మన రాష్ట్రం నుంచి ఏ ప్లాట్ఫామ్లో ఎట్లా చెప్పాలనేది మేము టేకప్ చేస్తాము. అండ్ మేమైతే పోరాడతామండి దాని మీద. వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. కానీ పోరాట రూపం మారుతుంది. ప్రతిపక్షంలో ఉంటే అది ప్రశ్నించే విధానంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. సో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అప్రాప్రియేట్గా ఎట్లయితే గతంలో కూడా మేము చేసామో కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.